హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయుత పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2వ తారీఖు నుండి రాష్ట్రంలో అర్హులైనటువంటి 2,00,000 మందికి పెన్షన్లను పంపిణీ చేయబోతున్నట్లు ఇప్పటికే సమాచారం అయితే ఉందన్నమాట. అయితే మొదట ఏ కేటగిరీ వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి ఈ ఆసరా చేయుత పెన్షన్లను మంజూరు చేయబోతున్నారు. అలాగే ఏ విధానంలో రేపు 2వ తారీఖున పెన్షన్‌లనేటువంటి వాటిని పంపిణీ చేస్తారు. ఎవరెవరికి ఎంత పెన్షన్ డబ్బులు వస్తాయి? మీకు ఈ కొత్త ఆసరా చేయుత పెన్షన్ అనేది శాంక్షన్ అయిందా? లేదా? అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి? ఎలిజిబుల్ లిస్ట్‌లను ఎలా చెక్ చేసుకోవాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి ఈ వీడియోను రీచ్ చేస్తుంది. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టున్నాను గైస్. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వము కొత్త ఆసరా చేయుత పెన్షన్లపై అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే జూన్ 2వ తారీఖున 2,00,000 మందికి కొత్తగా ఆసరా చేయుత పెన్షన్లను పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేసింది. ఇక తాజాగా చాలామందికి అనేక రకాల డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. జూన్ 2వ తారీఖున ముందుగా ఏ కేటగిరీ వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్లను జారీ చేస్తారు? ఎవరికి పెన్షన్లు పంపిణీ అవుతాయి? ఎవరికి పెన్షన్లను ఇవ్వరు? ఎవరెవరికి ఏ విధానంలో పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేయడం జరుగుతుంది? ఈ వివరాలన్నిటి గురించి నేను మీకు చెప్తాను. ఓకేనా? సో, మొట్టమొదటిగా వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతు మహిళలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం నుండి సమాచారం అండి. వితంతు మహిళలకు అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా రేపు 2వ తారీఖున ఈ ఆసరా చేయుత పెన్షన్ల కింద డబ్బులనేది పంపిణీ చేస్తారు. సో, వీళ్ళకి రూ. 2,016 అయితే పెన్షన్ డబ్బులు రావటం జరుగుతుంది. ఒకవేళ డబ్బులు గనుక పెంచినట్లయితే అప్పుడు రూ. 4,016 అనేది రావటం జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ దివ్యాంగులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత కార్మికులు, ట్రాన్స్‌జెండర్సు, డప్పు కళాకారులు, సో, వీళ్ళందరికీ కూడా అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి వితంతు మహిళలకు మాత్రమే, వితంతు పెన్షన్లకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకేనా? సో, ఇక్కడికి క్లియర్. ఇక పెన్షన్లను ఏ విధానంలో పంపిణీ చేస్తారు? సో, ఇప్పటి వరకు కొన్ని జిల్లాల్లో వాళ్ళకు ప్రతి నెల కూడా డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి పెన్షన్ డబ్బులని డీబీటీ విధానంలో రిలీజ్ చేసేటువంటి వాళ్ళు. బట్ కొన్ని జిల్లాల్లో మాత్రము పోస్ట్ శాఖ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్లు అనేటువంటి వాటిని పంపిణీ చేపించేటువంటి వాళ్ళనమాట. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకమే ఫేస్ రికగ్నైజేషన్ ఆధారంగా. బట్ ఇప్పుడు లేటెస్ట్‌గా తెలంగాణ ప్రభుత్వము ఇందులో కూడా ఒక కీలకమైన మార్పు తీసుకురావడం జరిగింది. ఇక నుండి ప్రతి ఒక్కరికి రేపు 2వ తారీఖున శాంక్షన్ చేయబడినటువంటి పెన్షన్ల పంపిణీతో ఇక నుండి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ డబ్బులు మొత్తాన్ని డైరెక్ట్‌గా వాళ్ళ యొక్క బ్యాంకు ఖాతాలకే రిలీజ్ చేయమని చెప్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్‌లోకి ఎలా రిలీజ్ చేస్తారంటే డీబీటీ విధానంలో. మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయ్యి ఉంటుందో, ఏ బ్యాంక్ అకౌంట్‌కి అయితే ఎన్‌పిసిఐ యాక్టివ్‌లో ఉంటుందో, ఎన్‌పిసిఐ లింక్ చేసుకొని ఉంటారో, పని చేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దానిలో మాత్రమే రిలీజ్ చేస్తారు. మెయిన్‌లీ మనకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి, ఆధార్‌కి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇప్పటివరకు మనకు ఈ విధానంలో చేసేటువంటి వాళ్ళు ఇక నుండి డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లోకి రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలకమైన మార్పులను తీసుకురావడం జరిగిందండి. ఇక మీకు ఈ ఆసరా చేయుత పెన్షన్‌లు శాంక్షన్ అయ్యాయా లేదా అని ఆన్‌లైన్‌లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి అంటే, సో, ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది చేయుత పెన్షన్‌లకు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. ఇందులో వచ్చేసి ఫస్ట్ మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము, దాని తర్వాత మీ మండలం నేమ్ సెలెక్ట్ చేసుకోండి. అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు పంచాయతీ నేము,
అలాగే పెన్షనర్ నేమ్ మీ నేమ్ పెట్టుకోండి. ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వాళ్ళు. తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మీ ఫ్యామిలీ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు పెట్టుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఒక లిస్ట్ టైప్లో వస్తుంది. లేదు పర్టికులర్గా మీ యొక్క నేమ్స్ ఇచ్చేస్తే మీ నేమో ఈ పెన్షన్లకు సంబంధించిన లిస్ట్లో ఉందా లేదా అని తెలిసిపోతుంది. ఒకవేళ మీకు మీ నేమ్ కనుక అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయిందని అర్థం. ఓకేనా? సో ఒకసారి మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి కూడా అక్కడ అధికారులను సంప్రదించి ఎలిజిబుల్ లిస్టులలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడికి ఈ యొక్క కొత్త ఆసరా చేయుత పెన్షన్ల పంపిణీకి సంబంధించిన సమాచారం క్లియర్. జూన్ 2వ తారీఖు నుండి అయితే పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాబోతుంది. ఎవరైతే రీసెంట్‌గా ఈ ఆసరా చేయుత పెన్షన్‌ల కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో, ఒకసారి కమెంట్ సెక్షన్‌లో యెస్ అని కమెంట్ పెట్టండి. సో ఎంతమంది పెట్టుకున్నారో తెలుస్తుందన్నమాట. అలాగే ఏ కేటగిరీలో పెట్టుకున్నారో కూడా మెన్షన్ చేసి పెట్టండి. ఓకేనా?